హరికథా మాలికహార్ శ్రీ విష్ణు పురాణము భాగం ధ్రువుడి దృఢ భక్తి ప్రహ్లాదుని పరాకాష్ట విశ్వాసం. నారాయణాయ నమో నమః. భక్తవత్సలాయ నమో నమః. కథకుడు: వినరయ్యా భక్తులారా, ఈ రోజు వినబోయే కథ ఒక చిన్న బాలుడి అగ్నిజ్వాల లాంటిది భక్తి. మరొక బాలుడి ప్రాణాలకైనా తగ్గని విశ్వాసం. ఇది ధ్రువుని కథ, ఇది ప్రహ్లాదుని గాథ. నారాయణ నామమే నా శరణం, నమ్మిన వారిని విడువని వరదం. మొదటి ఘట్టం ధ్రువ చరిత్ర. ఉత్తానపాదుడి కుమారుడు చిన్నవాడు ధ్రువుడు. ఒకరోజు తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళ్ళాడు. కాని సవతి తల్లి సూరుచి గర్వంతో కఠినంగా, నువ్వు నా గర్భంలో పుట్టలేదు, విష్ణువును ప్రార్థించి పుట్టిరా, అప్పుడే ఈ స్థానం. ఓ చిన్న హృదయం విరిగిపోయింది, కన్నీళ్లు కారాయి. కాని ఆ కన్నీళ్లలోనే జ్వాల పుట్టింది. నేను నారాయణుడిని చేరుకుంటా. అడవులలోకి వెళ్ళిన చిన్న బాలుడు, అరచేతిలో అగ్నిల భక్తి నింపినవాడు. నారదుని ఉపదేశముతో ధ్యానమందులీనమై ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించెను. 5 సంవత్సరాల వయసు అయిన తపస్సు ఘోరం. దేవతలు కంపించాయి, లోకాలు తడబడాయి. అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. చక్రాయుధధారి కరుణాసాగరుడు, ధ్రువుని ముందర వెలిగే పరమేశ్వరుడు. వరం కోరుమాని దయతో పలికే ధ్రువుని హృదయం ఆనందంతో నిండే. ధ్రువుడు కోరిందేమిటి? సింహాసనం కాదు, సంపద కాదు, నీ చరణ సేవ మాత్రమే. అందుకే ధ్రువుడు నక్షత్రంలా ఆకాశంలో నిలిచిపోయాడు. ధ్రువతారాయ్యాడు. ఇప్పుడు వినండి, భక్తి అంటే ఏమిటో చూపించిన ప్రహ్లాదు. హిరణ్యకశిపుడు అహంకారానికి ప్రతీక, నేనే దేవుడు అని గర్వం. కాని అతని కుమారుడు నారాయణుడే పరమేశ్వరుడు. ఎక్కడ చూసిన నారాయణుడు, ప్రతి హృదయంలో నారాయణుడు. హిరణ్యకశిపుడు కోపంతో ఉవ్వెత్తున ఎగిసాడు. అతడు ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు నవ్వాడు. అవును, ఎక్కడైనా ఉన్నాడు.
అప్పుడు స్తంభం చీలింది, భూమి కంపించింది. ఉగ్ర నరసింహుడు స్తంభమురుండి వెలసే, అర్ధ నరసింహ రూపముతో జగమును కాపాడే. హిరణ్యకశిపుని అహంకారమును ఛేదించే. ఉగ్ర నరసింహుడు స్తంభము నుండి వెలసే, అర్ధనరసింహ రూపముతో జగమును కాపాడే. హిరణ్యకశిపుని అహంకారమును ఛేదించే. భక్త ప్రహ్లాదుని రక్షించి కీర్తి పొందే. రాత్రి కాదు, పగలు కాదు, లోపల కాదు, బయట కాదు, అహంకారం ఎక్కడైనా ఉన్నా దాన్ని ఛేదించేది భక్తి. ప్రహ్లాదుడు భక్తి పరాకాష్ట, ధ్రువుడు దృఢ సంకల్పం. ఈ రెండు కథలు చెబుతున్నది భక్తి ఉంటే భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇవాళ మనం తెలుసుకున్నది దృఢ నిశ్చయం, అచంచల భక్తి. తదుపరి భాగంలో గజేంద్ర మోక్షం, సముద్ర మథనం మహిమ. నారాయణ